ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కగానే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ బెల్ ఐకాన్ నొక్కి ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక మినీ గేమ్ అనేది ఏ విధంగా తయారు చేయాలి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ గేమ్కి కావాల్సిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? మీరు చూడొచ్చు, నేను ఒక పీసీ పైన కనెక్షన్స్ అన్ని ఇచ్చాను. ఇక్కడ పుష్ బటన్స్ మూవ్ చేస్తుంటే రైట్ సైడ్ ఉన్న లైన్ అనేది మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే దీన్ని నేను ఇంకో మోడల్గా తయారు చేశాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు వీడియోలో ఒక కార్డ్బోర్డ్ పెట్టి దానికి 2 సెట్ పుష్ బటన్స్ పెట్టి నేను పెట్టాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్ స్టార్ట్ ఫ్రెండ్స్. మన ముందుగా ఒక ఆర్డినో నానో కావాలి ఫ్రెండ్స్. దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఇప్పుడు ఆర్డినో నానో బోర్డుని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? దాని తర్వాత మనకి ఇప్పుడు ఫీమేల్ టు ఫీమేల్ జంపర్స్ కావాలి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఆర్డినో నానో బోర్డులో ఇక్కడ 3x3 అని ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒక జంపర్ అనేది ప్లేస్ చేయాలి ఫ్రెండ్స్. నేను క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు. మీరు చూడొచ్చు, నేను 3x3 దగ్గర ఆ జంపర్ అనేది ఫిక్స్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇంకొక వైర్ వచ్చేసి ఇక్కడ ఆర్డినో నానో పైన GND ఉంటుంది ఫ్రెండ్స్. GND అంటే గ్రౌండ్ అని, అక్కడ ఆ జంపర్ అనేది ఫిక్స్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఇంకా మనకి 2 వైర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. A4 A5 దగ్గర మనం ఫిక్స్ చేయాలి. ఇప్పుడు ఆ 2 వైర్స్ నేను A4 A5 డిజిటల్ పిన్స్ దగ్గర ఫిక్స్ చేశాను. మీరు చూడవచ్చు వీడియోలో. నెక్స్ట్ మనకు ఒక OLED కావాలి ఫ్రెండ్స్. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాం, అక్కడి నుంచి బై చేసుకోవచ్చు. ఈ OLED పైన మనకి GND VCC SCL HDA అనే డిజిటల్ పిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇవి మనం ఆర్డినో బోర్డ్కి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఆర్డినో నానో బోర్డ్లో GND అని మనం కనెక్ట్ చేసాం కదా ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు వీడియోలో ఇక్కడ GND అని ఉంది కదా ఫ్రెండ్స్. ఈ GND వచ్చేసి మనం OLED డిస్ప్లే పైన ఉన్న వైర్కి కనెక్ట్ చేయాలి జంపర్తో. OLED పైన స్టార్టింగ్లో GND అని ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు వీడియోలో. ఈ GND దగ్గర ఆ వైర్ అనేది కనెక్ట్ చేయాలి. అండ్ అలాగే నెక్స్ట్ మీకు 3x3 అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నా ఆర్డినో నానో పైన ఇది వచ్చేసి మనం OLED డిస్ప్లే పైన VCC అని ఉంటుంది ఫ్రెండ్స్. మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు. OLED పైన VCC అనే పిన్ దగ్గర నేను ఆ జంపర్ అనేది కనెక్ట్ చేశాను. అలాగే ఇప్పుడు మేము నెక్స్ట్ ఇక్కడ A5 డిజిటల్ పిన్ ఉంది కదా ఫ్రెండ్స్, బ్లూ కలర్ వైర్. ఈ వైర్ వచ్చేసి మనం OLED పైన ఒక పిన్ దగ్గర ఫిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మీకు క్లియర్గా చూపిస్తాను. SCL పిన్ దగ్గర ఆ జంపర్ అనేది కనెక్ట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇక్కడ A4 డిజిటల్ పిన్ ఫీమేల్ జంపర్ వచ్చేసి మనం OLED పైన ఉన్న HDA పిన్ దగ్గర కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు వీడియోలో. మీకు దీని సర్క్యూట్ డయాగ్రామ్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్, మీరు కావాలంటే పాస్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ మనకి 2 పుష్ బటన్స్ అనేది కావాలి ఫ్రెండ్స్. దీనికి ఆల్రెడీ నేను సాల్డరింగ్ చేశాను, మీరు చూడొచ్చు వీడియోలో. పుష్ బటన్స్ రెండింటికి నెగిటివ్ టర్న్ వచ్చేసి మీరు సాల్డరింగ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ నెగిటివ్ పిన్స్ వచ్చేసి మనం OLED డిస్ప్లే పైన ఉన్న GND పిన్ దగ్గర మనం సాల్డరింగ్ చేయాలి. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆ పిన్స్ అనేది GND పిన్ దగ్గర పెట్టి నేను సాల్డర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సాల్డరింగ్ చేసేటప్పుడు చాలా సేఫ్గా సాల్డరింగ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు చూడదు ఫ్రెండ్స్, నేను సాల్డరింగ్ అనేది చేశాను, మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు. ఆ పుష్ బటన్స్ నెగిటివ్ పిన్స్ వచ్చేసి నేను OLED పైన డిస్ప్లే దగ్గర కనెక్ట్ చేశాను GND దగ్గర. అండ్ అలాగే నెక్స్ట్ మనకి పుష్ బటన్స్ పైన గ్రీన్ వైర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మనం ఆర్డినో బోర్డ్కి కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ పుష్ బటన్స్లో ఏదో ఒక వైర్ తీసుకొని మనం D3 ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ మనం సాల్డరింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గ్రీన్ వైర్ తీసుకొని మనం D2 దగ్గర సాల్డరింగ్ చేసేయాలి. నెక్స్ట్ మనకు ఒక 9V బ్యాటరీ క్లిప్ అనేది కావాలి ఫ్రెండ్స్. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఆర్డినో నానో బోర్డు తీసుకొని ఆర్డినో నానో పైన GND VIN ఉంటుంది ఫ్రెండ్స్. GND అంటే నెగిటివ్ టర్మినల్ సాల్డరింగ్ చేయాలి, VIN అంటే పాజిటివ్ పిన్ సాల్డరింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఆ బ్యాటరీ క్లిప్ తీసుకొని సాల్డరింగ్ చేసాను ఫ్రెండ్స్. ఆర్డినో నానో బోర్డు వచ్చేసి మనం PC కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. బోర్డు వచ్చేసి ఆర్డినో నానో సెలెక్ట్ చేసుకొని ఓల్డ్ బూట్ లోడర్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఏ పోర్ట్లో ఉందో సెలెక్ట్ చేసుకొని మనం అప్లోడ్ చేసేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఇంకోటి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు కింద కంపైలింగ్ స్కెచ్ అని పడింది. అండ్ అలాగే మీరు ఇప్పుడు చూడొచ్చు డన్ అప్లోడింగ్ అని పడింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఒక 9V బ్యాటరీ కావాలి ఫ్రెండ్స్. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇప్పుడు ఆ బ్యాటరీ క్లిప్కి మనం 9V బ్యాటరీ అనేది కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్.
మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, కనెక్ట్ చేయగానే ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ అనేది వెలిగింది. అప్పుడు మనకి డిస్ప్లేలో ఒక గేమ్ అనేది డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు నేను పుష్ బటన్స్ తీసుకొని దాన్ని ప్రెస్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు పుష్ బటన్ ప్రెస్ చేయగానే ఒక లైన్ అనేది మూవ్ అవుతుంది ఫ్రెండ్స్, రైట్ సైడ్ మీరు చూడొచ్చు. అలాగే ఇంకో బటన్ నొక్కుతుంటే అప్పుకు వెళ్తుంది ఫ్రెండ్స్ పైకి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఆడుతుంది మాత్రం మనం కోడ్ ఇచ్చాం కదా ఫ్రెండ్స్, ఆ ఆర్డినో నానో బోర్డ్ ఆడతాను ఫ్రెండ్స్ ఆ గేమ్ అనేది. ఇప్పుడు నేను పీసీ పైన కనెక్షన్స్తో కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. అలాగే స్విచ్ కనెక్షన్ కూడా ఇచ్చాను. ఒక బ్యాటరీ కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనకి ఒక లిథియం బ్యాటరీ కావాలి ఫ్రెండ్స్, 3.7V ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ బ్యాటరీ అనేది బ్యాక్ సైడ్ ఉన్న హోల్డర్లో పెట్టాను ఫ్రెండ్స్. పెట్టగానే ఇప్పుడు మనం ఇక్కడ రైట్ సైడ్ ఉన్న స్విచ్ని ఆన్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఆన్ చేయగానే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక రెడ్ కలర్ లైట్ అండ్ గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది. అలాగే గేమ్ కూడా డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ మాత్రం ఆర్డినో బోర్డ్ ఆడతాను ఫ్రెండ్స్ గేమ్ అనేది. అండ్ అలాగే రైట్ సైడ్ నేను ఆడుతున్నాను. రైట్ సైడ్ బటన్ వచ్చేసి అప్ సైడ్కి ఫ్రెండ్స్, అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ బటన్ వచ్చేసి డౌన్ సైడ్కి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సైడ్ వచ్చేసి నేను ఆడుతున్నాను, మీరు చూడొచ్చు వీడియోలో ఫ్రెండ్స్. మీరు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా.